హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫీవర్గా ఉండి నిన్నటి స్టోరీని అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 41. గౌతమ్ని చూసిన నందన్, నందన్ని చూసిన గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు. ఇద్దరు అల్లుళ్ళు అలా హాల్లో కూర్చుని ఉంటే బయటకి రాలేకపోతున్నారు గాయత్రి, సుగుణ ఇద్దరు. పెద్దల్లుడు చిన్నల్లుడు ఇద్దరు అలాంటి బట్టలు వేసుకుని హాల్లో కూర్చుని ఉండడం చూసి నారాయణరావు, సుందరం ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక తర్జన మర్జన పడుతున్నారు ఆ ఇద్దరు. నందన్ గౌతమ్ వైపు చూసి గౌతమ్ మెడ మీద, ఛాతి మీద ఎర్రగా కంది ఉండడం, అలానే తన భుజం మీద గోర్లు దిగడం చూసి చిన్నగా నవ్వుతూ, నీకు నిన్న రాత్రి శోభనం జరిగిందని మాకందరికీ అర్థమవుతోందిలే మామా అని అంటాడు. గౌతమ్ సిగ్గుపడుతూ వెంటనే, ఆ ఆనవాళ్లు బయటకు కనపడుతున్నాయా మామా అని తడబడుతూ అడుగుతాడు. మామా అని తడబడుతూ అడుగుతున్న గౌతమ్ వైపు చూశాడు నందన్. అప్పుడే భువన, మహేంద్ర, సరోజ, పార్వతి, సుధాకర్, లహరి హాల్లోకి వచ్చి వీళ్ళ వైపు చూశారు. లహరి తన కళ్ళను పెద్దవి చేసి నందన్ వైపు, గౌతమ్ వైపు పైనుండి కింద దాకా అదే పనిగా చూస్తోంది. ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులలో వాళ్ళ అన్నయ్యలను చూడని భువన ఆశ్చర్యపోయింది. ఏంట్రా మీ అవతారాలు అని చిన్నగా నవ్వుతూ అడుగుతుంది సరోజ. మహేంద్ర తన కళ్ళను పెద్దవి చేసి, మీ ఇద్దరు ఏమైనా హనీమూన్ ట్రిప్కు వెళ్ళి గోవా బీచ్లో రిలాక్స్ అవుతూ ఉన్నట్లు కలగంటున్నారా ఏంట్రా అని గట్టిగా అడిగాడు. లోపల నుండి నారాయణరావు, సుందరం కూడా బయటికి వచ్చారు. గౌతమ్ తడబడుతూ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ వాళ్ళ వైపు చూస్తుంటే నందన్ మాత్రం, ఇది బాగుంది, మేమెందుకు పగటిపూట కలలు కంటాము, అంతా మా ఇష్ట ప్రకారం జరుగుతున్నట్లుగా, మేము ఇష్టపడి ఈ డ్రెస్సు వేసుకుని వచ్చినట్లుగా మమ్మల్ని అడుగుతారేంటి నాన్న, ఆ మాటేదో నీ కోడల్ని అడుగు నాన్న అని అంటాడు నందన్. మీరు పిట్టల దొరల్లా డ్రెస్సులు వేసుకుని వచ్చినప్పుడు మధ్యలో నా కోడళ్ళు ఏం చేశారురా అని అడుగుతుంది సరోజ. భార్య మాటే వినాలి, భార్యను అర్థం చేసుకోవాలని నిన్ననే కదా మీరు మాకు ఒక క్లాస్ తీసుకున్నారు. మేము బుద్ధిగా ఇప్పుడు మా భార్యలు చెప్పినట్లు చేస్తుంటే మళ్ళీ మాదే తప్పన్నట్లుగా మాట్లాడతారేంటమ్మా, ఈ పిట్టల దొర వేషం మాకు వేసింది నీ కోడలేనమ్మా అని అంటాడు నందన్. ఏంటి, ఇలా డ్రెస్ వేసుకోమని మా అమ్మాయిలు మీకు చెప్పారా అని నారాయణరావు తన కళ్ళని పెద్దవి చేసి అడుగుతారు. మరి లేకపోతే అందరికీ మా కండలు తొడలు చూపించుకుంటూ తిరగడానికి మాకేమైనా పిచ్చా, మీ అమ్మాయే బలవంతంగా నా చేతి ఈ డ్రెస్ వేయించింది మావయ్య గారు అని అంటాడు గౌతమ్. సహజ అప్పుడే అక్కడికి రాగా, అదిగో మీ పెద్ద కూతురు రానే వచ్చిందిగా, తననే అడగండి మావయ్య గారు అని అంటాడు గౌతమ్. ఏమే సహజ, నువ్వే అల్లుడికి బలవంతంగా ఇలా డ్రెస్ వేసుకోమని చెప్పావా అని అడుగుతుంది గాయత్రి. సహజ గౌతమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, మరేమో అమ్మా, నేను గది నుండి బయటికి రాగానే నందన్ బావగారేమో ఇలా డ్రెస్ వేసుకొని హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. 3 రాత్రుల తర్వాత ఇంటి అల్లుడు ఇలానే డ్రెస్ వేసుకుంటారేమోనని, ఈ చిన్న విషయం కూడా నీకు తెలియదా అని మీరు ఎక్కడ నన్ను అంటారేమోనని మా వారికి కూడా ఇలానే రెడీగమ్మని చెప్పానమ్మా అని అంటుంది సహజ. సహజ తింగర్తనానికి గాయత్రి, సుగుణ ఇద్దరు తల బాదుకుంటారు. గౌతమ్ గుర్రున సహజ వైపు చూశాడు. ఆ మాటకు నందన్ గౌతమ్ వైపు చూసి, ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ చేతుల్లో మన ఫ్యూచర్ ముందు ముందు ఎలా ఉండబోతోందో నాకు అర్థమైపోయింది మామ అని జాలిగా చూస్తూ అంటాడు. ఆ మాటకు భువన, సరోజ, లారి అందరూ నవ్వుతారు. ఇదొక తింగరమాలోకం, దీన్ని అడుగుతున్నాను చూడు అని తన తలని కొట్టుకుంటూ, ఇంతకీ సౌమ్య ఎక్కడ ఉంది అని అడుగుతుంది గాయత్రి. నందన్ మాత్రం తన మనసులో, సౌమ్య ఇక్కడ వీళ్ళతో నీకు ఉందిలే, ఇంతకీ నా బంగారం ఎక్కడుంది అని సౌమ్య కోసం చుట్టూ చూశాడు నందన్. సుగుణ ద్వారా విషయం తెలుసుకున్న సౌమ్య పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది. నందన్ని అలా చూసిన సౌమ్య తన కళ్ళను, తన నోటిని రెండింటినీ ఒకేసారి తెరిచి నందన్ వైపు అలా చూస్తూ నిలబడిపోయింది.
చుట్టూ ఉన్న లేడీ స్టాఫ్, లహరి, మిగిలిన ఆడవాళ్ళందరూ ఇంతింత కళ్ళు వేసుకొని నందన్ వైపే అదో రకంగా చూస్తుంటే సౌమ్యకు ఒళ్ళు మండి గబగబా నందన్ పక్కకు వెళ్ళి నందన్ శరీరం మీద తన చీర కొంగును కప్పుతూ నందన్ వైపు కోపంగా చూసింది సౌమ్య. నందన్ చిన్నగా నవ్వుతూ, నువ్వు నా వైపు చూడను అన్నావు, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కన నిలబడ్డావు. నేను నీకు ముందుగానే చెప్పాను కదా సౌమ్య, నువ్వే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తావని. ఇంతకీ మనలో మన మాట, ఈ డ్రెస్లో నీకు నేను మరీ అంత బాగా నచ్చానా? పర్వాలేదులే, నచ్చితే నచ్చానని చెప్పు, నీ మొగున్నేగా, నేనేమనుకోనులే అని అంటాడు నందన్. అందరూ సౌమ్య వైపే చూస్తున్నారు. ఏంటిదంతా సౌమ్య అని అడుగుతుంది సుగుణ. సౌమ్య కాస్త ఇబ్బంది పడుతూనే, నేనేదో సరదాగా ఆయన్ని ఆట పట్టించడానికి ఈ డ్రెస్ వేసుకోమని చెప్పాను పిన్ని. నిజంగా ఈయన ఈ డ్రెస్ వేసుకొని అందరి ముందుకు వస్తాడని నేను అనుకోలేదు పిన్ని అని తడబడుతూ చెప్తుంది సౌమ్య. నందన్ సౌమ్యను తన దగ్గరికి లాక్కొని తన చెవులో గుసగుసగా, నీకు నేను ముందుగానే చెప్పాను కదా సౌమ్య, నువ్వు ఏది సెలెక్ట్ చేసినా అదే వేసుకుంటానని. చూసావుగా ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పు సౌమ్య అని నెమ్మదిగా సౌమ్యకు మాత్రమే వినపడేలా అడుగుతాడు నందన్. ఇక్కడ మిమ్మల్ని నేను ఏమీ అనలేననే కదా మీ ధైర్యం. మన గదిలోకి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ పని అని కోపంగా అంటుంది సౌమ్య. నందన్ చిన్నగా నవ్వుకుంటాడు. సుగుణ తన తలని కొట్టుకుంటూ, అక్కా చెల్లెళ్ళు ఇద్దరికిద్దరు సరిపోయారు అని అంటుంది. భువన సౌమ్య వైపు చూసి, అంటే నిన్న మా అన్నయ్య చేసిన యాక్షన్కి ఇది నీ రియాక్షన్ వదినా? చాలా బాగుంది సౌమ్య వదిన. మా నందన్ అన్నయ్య మీద నీ రివెంజ్ ప్లాన్ సూపర్. మా ఇద్దరు అన్నయ్యలు ఈ డ్రెస్సుల్లో చాలా క్యూట్గా ఉన్నారు నవ్వుతూ అంటుంది భువన. వెంటనే సౌమ్య నందన్ చేతిని పట్టుకుని సహజ గౌతమ్ చేతిని పట్టుకుని గబగబా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. నలుగురే సరిపోయారు అని అనుకుంటారు అక్కడ ఉన్న అందరూ. సహజ గౌతమ్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు వేసి, సారీ అండి, తెలియక ఏదో తింగర్ పని చేసేశాను, ప్లీజ్ మీ డ్రెస్సును మార్చుకోరా అని గారంగా అడుగుతుంది సహజ. గౌతమ్ తన తలని కొట్టుకుంటూ, నువ్వు మరీ ఇంత తింగర్మాలో కానివేంటే అని అంటాడు. ఆ మాటకు సహజ ఊడుక్కుంటూ గౌతమ్ వైపు చూసి తన మూతిని ముడుచుకుంటుంది. సరే నీ మూతిని ముడుచుకొని కూర్చోకు. ఇప్పుడు చేసినట్లు కాకుండా ఇక నుండైనా ఏ పనైనా చేసేటప్పుడు కాస్త ఆలోచించి చెయ్యవే. అమ్మో వద్దొద్దులే, నువ్వు ఆలోచిస్తే ఆ పరిణామాలు మరీ భయంకరంగా ఉంటాయేమో. నేను చెప్పింది విని ఆ పని చేయి చాలు అని అంటాడు గౌతమ్. అందుకు తన తలని గుండ్రంగా ఊపుతుంది సహజ. సౌమ్య నందన్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్కి లాక్ పెట్టి నందన్ వైపు కోపంగా చూసింది. ఏంటే నా వైపు అలా చూస్తున్నావు? నువ్వు వేసుకోమంటేనే కదా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. అందుకే ముందుగానే నిన్ను నేను 1కి 2 సార్లు అడిగాను. ఇందులో నా తప్పేం లేదమ్మా అని అంటాడు నందన్. సౌమ్య తన తలని కొట్టుకుంటూ పక్కకు వెళ్ళబోతుంటే సౌమ్య చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కొని, ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతే నేనేం అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు నందన్. నాతో మీరేం మాట్లాడతారో చెప్పండి, వింటాను అని అంటుంది సౌమ్య. అదంతా పక్కన పెట్టి సౌమ్య, థ్యాంక్స్ అని ప్రేమగా చెప్పాడు నందన్. ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూసింది సౌమ్య. అక్కడ ఉన్న అందరూ నీ మొగుణ్ణి గుచ్చుగుచ్చు చూస్తున్నారని గబగబా వచ్చి నా మీద నీ చీర కొంగును కప్పావు చూడు, అది నాకు బాగా నచ్చింది సౌమ్య. నీ మొగుణ్ణి ఇలా ఎవరూ చూడకూడదనే నీ పొసెసివ్నెస్ నాకు బాగా నచ్చిందే. ఇంతకీ ఈ డ్రెస్లో నేను నీకు హాట్గా కనిపిస్తున్నానా అని సౌమ్యకు మరింత దగ్గరగా వచ్చి అడుగుతాడు నందన్. హాట్గానా? ఆ బాడీని చూస్తుంటే ఇక్కడ మనసులో ఒక తుఫాను చెలరేగుతోంది అని తన మనసులో అనుకుంటూ, పైకి మాత్రం మీకు అంత సీన్ లేదులేండి, మీకు మీరే హాట్గా ఉన్నారనుకుని మీకు మీరే ఫీల్ అయిపోతే ఎలా? మీరు హాట్గా ఉన్నారో లేదో మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్పాలి కదా. మీరు నాకు హాట్గా కాదు కదా, ఏ రకంగా నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే పిట్టలను పట్టే పిట్టల దొరలా ఉన్నావు, సరేనా అని నందన్ వైపు కోపంగా చూస్తూ, అన్నీ తెలిసే కావాలని నన్ను అందరి ముందు ఇరికించాలని ఈ పని చేశారు కదా, నాకు అర్థమవుతోందిలే అని అంటుంది సౌమ్య. ఏంటి నీ కంటికి నేను పిట్టల దొరలా కనపడుతున్నానా అని అంటూ వెంటనే నందన్
తాను వేసుకున్న టీషర్ట్ని తీసి పక్కన పడేసి తన 2 చేతులతో సౌమ్య నడుమును చుట్టేస్తూ సౌమ్యకు తనకు మధ్య గాలి కూడా దూరడానికి వీలు లేనంత దగ్గరగా సౌమ్యను లాక్కొని సౌమ్య 2 చేతులను తన ఛాతిపై వేసుకుని, ఇప్పుడు చెప్పవే, నిజం చెప్పవే, నీకు నా మీద ఫీలింగ్స్ రావడం లేదా సౌమ్య అని డైరెక్ట్గా సౌమ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు నందన్. నందన్ని అంత దగ్గరగా అలా చూస్తుంటే తన చేతులతో నందన్ ఛాతిని తడుముతూ ఉంటే సౌమ్య గొంతులో తడి ఆరిపోయింది. నందన్ చేతులు తన నడుమును పట్టుకుని లైట్గా ప్రెస్ చేస్తుంటే తన ఒంట్లో నరాలన్నీ జివ్వుమంటున్నాయి. నందన్ వెచ్చని శ్వాస తన మొహానికి తగులుతూ ఉంటే తన కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. తన ఒంట్లో సన్నని వణుకు మొదలయ్యింది. తన లేత పెదవులు అదురుతున్నాయి. సౌమ్య మొహమంతా చెమటలు పడుతున్నాయి. సౌమ్య మనసుతో పాటు తన ఒంట్లోని ప్రతి అణువణువు నందన్ని కోరుకుంటోంది. నందన్ని అలా చూసి తనలోని ఫీలింగ్స్ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతోంది సౌమ్య. అలా సౌమ్యను చూస్తున్న నందన్ చిన్నగా నవ్వుకుంటూ సౌమ్య మొహం మీద పడుతున్న చెమటలను తన నోటితో ఊదుతూ, టెన్షన్ పడకు, ఇప్పుడు నిన్నేం చెయ్యనులే అని సౌమ్య నడుమును సున్నితంగా నొక్కుతూ అదురుతున్న తన పెదవుల వైపు చూసి ఆ పెదవుల మీద గాయానికి ముద్దు పెట్టుకుంటూ తన పెదవులను అందుకోబోయాడు నందన్. అప్పుడే డోర్ని కొడుతూ, వదినా, నేను బోనని, ఒక్కసారి తలుపు తీయరా అని అంటుంది. వెంటనే సౌమ్య తేరుకొని తన మొహాన్ని పక్కకు తిప్పుకొని నందన్ని తనకు దూరంగా నెట్టాలని చూసింది. కానీ నందన్ బలం ముందు సౌమ్య బలం ఏమాత్రం సరిపోలేదు. ఒక్క ముద్దు సౌమ్య, ప్లీజే అని అడుగుతాడు నందన్. సౌమ్య కుదరదు అని వాదిస్తున్నా నందన్ వినిపించుకోకపోయేసరికి సౌమ్య తన కాలితో నందన్ కాలిని గట్టిగా తొక్కింది. అబ్బా రాక్షసి, చంపేశావు కదే అని సౌమ్యను వదిలి తన కాలును పట్టుకొని కాస్త దూరం జరుగుతాడు నందన్. సౌమ్య కోపంగా నందన్ వైపు చూస్తూ, ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకున్నారంటే అసలు బాగోదు చెప్తున్నా అని అంటుంది. మళ్ళీ డోర్ సౌండ్ వినపడడంతో వస్తున్నాను వదినా అని సమాధానం చెప్పింది సౌమ్య. నందన్ వెంటనే తన పక్కనే ఉన్న టీషర్ట్ని వేసుకుంటాడు. గబగబా వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తుంది సౌమ్య. ఎదురుగా కంగారు పడిపోతూ బోన నిలబడి ఉంటుంది. సౌమ్య బోన వైపు చూసి, ఏమైంది వదినా, ఎందుకంత కంగారు పడిపోతున్నారు, ముందు లోపలికి రండి అని బోనను లోపలికి తీసుకుని వస్తుంది సౌమ్య. నందన్ బోన వైపు చూసి, ఏమైంది బోనా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. అన్నయ్య, నిన్న రాత్రి నుంచి ఈయన దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ లేదు. పొద్దున కూడా మీ బావగారికి నేను చాలాసార్లు కాల్ చేశాను. మీ బావగారి ఫోన్ రింగ్ అవుతోంది కానీ నా కాల్ని లిఫ్ట్ చేయడం లేదు. ఇన్ని గంటలు నాతో మాట్లాడకుండా మీ బావగారు అసలు ఉండలేరు. నేను ఫోన్ చేసిన వెంటనే నా కాల్ని లిఫ్ట్ చేసి నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైందో ఏంటో, నా మిస్డ్ కాల్ని చూసినా తిరిగి నాకు కాల్ చేయలేదు. నేను చిన్న విషయానికే కంగారు పడతానని మీ బావగారికి బాగా తెలుసు. మీ బావగారికి ఏమైందోనని భయంగా ఉందిరా అన్నయ్య అని అంటుంది బోన. చూడు బోనా, బావగారు పని మీద బయటకు వెళ్ళారని చెప్పావు కదమ్మా, ఆ పనిలో కాస్త బిజీగా ఉన్నాడేమో. ఈరోజు సాయంకాలం దాకా చూద్దాము. ఆ తర్వాత కూడా బావ నుండి ఫోన్ కాల్ రాకపోతే బావ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని వెంటనే బావను ఇక్కడికి పిలిపిస్తాను, సరేనా? అనవసరంగా నువ్వు కంగారు పడుకు అని తన చెల్లెలికి ధైర్యం చెప్పాడు నందన్. అన్నట్లు గాయత్రి అత్తగారు మీ ఇద్దరిని త్వరగా కిందకి రమ్మని చెప్పింది. ఈరోజు సహజను సౌమ్యను మన ఇంటికి తీసుకుని వెళ్తున్నాం కదా, త్వరగా కిందికి రండి అని చెప్పి బోన వెళ్ళబోతుంటే, నేను ఇక్కడే ఉంటే ఈయన గారు నా మీద ఏదో ఒక మాయ చేస్తాడు అని అనుకుంటూ, నేను వస్తాను ఆగు వదినా అని సౌమ్య కూడా బోనతో కలిసి వెళ్తుంది. నందన్ సౌమ్య వైపు గుర్రుగా చూస్తూ, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు, ఎంత దూరం పరిగెత్తావు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా తిరిగి మళ్ళీ నా దగ్గరికే రావాలి సౌమ్య అని చిన్నగా నవ్వుకుంటాడు నందన్. ఇక తమ ఇద్దరి కూతుర్లను తమకున్న దాంట్లోనే అన్ని లాంఛనాలతో ఎంతో ఘనంగా అత్తవారింట్లో కాపురానికి దిగబెట్టడానికి అందరూ కలిసి మహేంద్ర విల్లాకు బయలుదేరతారు. ఇక్కడ రవి మీద బిందెడు నీళ్లు పోశారు. ఒక్కసారిగా తన మీద నీళ్లు పడేసరికి ఉలిక్కిపడి పైకి లేచాడు రవి. రాత్రి తాగిన మత్తు వదిలి చుట్టూ చూసేసరికి తన చుట్టూ 4 మనుషులు నిలబడి ఉన్నారు. రీమా భయంగా అటుపక్కనే నిలబడి ఉంటుంది.
రవి ఆ నలుగురు మనుషుల వైపు చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అనేలోపే ఆ నలుగురు మనుషులు రవిని కుళ్ళబొడి చేశారు. నేనేం చేశానని నన్ను ఇలా కొడుతున్నారు అని గట్టిగా అరిచాడు రవి. నువ్వేం చేశావో మా బాస్ చెప్తాడు అని, ఇదిగో మా బాస్ నీతో మాట్లాడతాడట అని రవి చెవి దగ్గర తమ ఫోన్ని పెట్టారు అక్కడ ఉన్న మనుషులు. రవి కంగారు పడుతూ, చెప్పు, ఎందుకు నీ మనుషులతో నన్ను కొట్టిస్తున్నావు అని గట్టిగా అడిగాడు రవి. ఫోన్లో అవతల వైపు ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, నీ ఒంటికి ఉన్న బలుపును తగ్గిద్దామని నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా అని గట్టిగా అడిగాడు ఆ అవతల ఉన్న వ్యక్తి. నువ్వు చెప్పినట్లే ఆ ఇద్దరు జంటలను కలవకుండా చేశాను కదా, ఇంకేం చేయమంటావు అని కోపంగా అడుగుతాడు రవి. ఒరే అడ్డగాడిద, పందిలాగా తిని ఆ ఒంటి బలుపును తీర్చుకోవడానికి రాత్రంతా ఆడదాంతో కులకడం కాదురా, బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని తగలెట్టరా బేవకూఫ్ అని గట్టిగా అరిచాడు అవతల ఉన్న వ్యక్తి. ఇక్కడ మహేంద్ర విల్లాలో అందరూ భోజనాలకు కూర్చుంటారు. కొత్త కోడళ్ళు ఇంటికి వచ్చిన సందర్భంగా సెలబ్రేట్ చేస్తూ 2 పెద్ద కేకులను ఆర్డర్ ఇచ్చాడు మహేంద్ర. ఆ 2 జంటల చేత ఆ కేకులను కట్ చేయించాలనుకున్నాడు మహేంద్ర. మరోపక్క వీళ్ళ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతోంది పార్వతి. పార్వతి తన తల్లికి కాల్ చేసి నిన్న జరిగిన విషయం, అలానే ఈరోజు సరోజ తనను తిట్టిన విషయం ఏడుస్తూ అన్ని విషయాలు చెప్పేసింది. నిన్న మహేంద్రకి జరిగినది విన్న శారద లబోదిబోమంటూ తన గుండెల్ని బాదుకుంటూ జగన్నాథరావుకి విషయం చెప్పింది. జగన్నాథరావు శారద తన పెద్ద కొడుకు మహేంద్ర విషయంలో టెన్షన్ పడిపోతూ తన కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని వీడియో కాల్ చేస్తాము, ఒక్కసారి మహేంద్రను చూపించమని అడుగుతాడు జగన్నాథరావు. ఇప్పుడు అన్నయ్య బాగానే ఉన్నాడని పార్వతి ఎంత చెప్తున్నా పార్వతి మాటను వినిపించుకోకుండా జగన్నాథరావు వీడియో కాల్ చేశాడు. లారీ చిన్నగా నవ్వుతూ పార్వతి వైపు చూసి, అమ్మా, తాతయ్య వాళ్ళ కాల్ని లిఫ్ట్ చేయి, ఇక్కడ జరిగేది వాళ్ళకు చూపించు, ఇక్కడ జరిగేది వాళ్ళు కూడా చూసి ఆనందపడతారు కదా అని అంటుంది లారీ. పార్వతి కోపంగా లారీ వైపు చూస్తూ, వీళ్ళ సంతోషాన్ని చూసి నా కడుపు రగిలిపోతుంటే వీళ్ళ సంతోషాన్ని మా అమ్మా నాన్నలతో కూడా నన్ను పంచుకోమంటావా అని అడుగుతుంది. అమ్మా, ఇక్కడ కొద్దిసేపట్లో ఒక బాంబు పేలబోతోంది, అదేంటో ప్రస్తుతానికి నాకు తెలియదనుకో, మా బాస్ ప్లాన్ చేశాడంటే ఏదో పెద్ద టైం బాంబునే సెట్ చేసి ఉంటాడు అని తన మనసులో అనుకుంటూ, అమ్మ, కొద్ది క్షణాలలో ఇక్కడ ఉన్న ఒక్కరి ఫేస్లో కూడా నవ్వు కల ఉండదు చూడు, అందరి ఫేసులు మాడిపోయి ఉంటాయి, దానికి నాది గ్యారంటీ, వాళ్ళ మొహాలను చూసి నువ్వు అమ్మమ్మ ఇద్దరు ఆనందపడదురు గాని అని అంటుంది లారీ. ఏం ప్లాన్ చేశావే అని భయంగా అడిగింది పార్వతి. తినబోతూ రుచి ఎందుకమ్మా, చూడమ్మా అని అంటుంది లారీ. ఇక ఆ వీడియో కాల్ని లిఫ్ట్ చేయక తప్పలేదు పార్వతికి. లారీ నవ్వుతూ, త్వరగా ఆ కేక్ని కట్ చేయండి బావా, ఆ కేక్లో ఏముందో అది చూసి మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అని తన గోర్లను కొరుక్కుంటూ అటువైపే ఆత్రంగా చూస్తోంది లారీ. పార్వతి వీడియో కాల్లో మహేంద్రను, సరోజను, నందన్ గౌతములను, అలానే కొత్త కోడళ్ళనిద్దరినీ శారదకు, జగన్నాథరావులకు చూపిస్తూ ఉంది. చక్కగా నవ్వుతూ ఉన్న మహేంద్రను చూసిన జగన్నాథరావుకి కంట్లో నీళ్లు తిరిగాయి. అక్కడ సంతోషకరమైన వాతావరణాన్ని చూసిన జగన్నాథరావు సంతోషపడుతుంటే తన మనవరాలు ఉండవలసిన ప్లేస్లో మరెవరో ఉండడం చూసి ఓర్వలేకపోతోంది శారద. వీళ్లకు తెలియకుండా వెనక నుండి ఆ వీడియోని చూస్తోంది సౌజన్య. 7 స్టెప్స్ గల పెద్ద కేక్ అది. దాని మీద జంటగా నందన్ సౌమ్యల ఫోటోని పెట్టి ఆ కేకు మీద సౌమ్య వెర్స్ నందన్ అని, మరో కేకు మీద కూడా సహజా గౌతమ్ల ఫోటోని పెట్టి సహజా వెర్స్ గౌతమ్ అని రాసి ఉంది. అక్కడ ఉన్న అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతుంటే సౌమ్యను తన దగ్గరికి లాక్కొని సౌమ్య బుగ్గకు తన బుగ్గను ఆనిస్తూ సౌమ్య చేతిని పట్టుకొని నందన్ ఆ కేక్ను కట్ చేశాడు. సహజా గౌతమ్లు ఇద్దరు కలిసి చాలా రొమాంటిక్ గా ఆ కేకును కట్ చేశారు. శ్రీనివాస్ సహజ పక్కన నిలబడితే శేఖర్ సౌమ్య పక్కన నిలబడి గట్టిగా అరుస్తూ, అక్క, నువ్వు బావగారి నోట్లో కేకు పెడితే బావ నీ నోట్లో కేకు పెట్టాలి అని తమ ఇద్దరు అక్కలకు చెబుతున్నారు ఆ ఇద్దరు. ముందుగా గౌతమ్ ప్రేమగా చిన్న కేకు ముక్కను తీసుకుని సహజ నోట్లో పెట్టాడు. సహజ కూడా సిగ్గుపడుతూ గౌతమ్ నోటికి కేకు ముక్కను అందించింది. గౌతమ్ సహజ వైపు చూస్తూ కన్ను కొడుతూ సహజ చేతిని పట్టుకొని ఆ కేకు ముక్కను చాలా ఇష్టంగా తన నోట్లో పెట్టించుకున్నాడు.
అందరి ముందు సిగ్గుతో తలదించుకుంటుంది సహజ. నందన్ సౌమ్య వైపు చూస్తూ, ఇప్పుడు ఈ కేకును నా నోట్లో పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారా మేడం? పోనీ ముందుగా నేను ఈ కేకు ముక్కను నీ నోట్లో పెట్టమంటావా? అలానే నీ నోట్లో ఉన్న కేకును నా నోటితో అందుకుంటాను. ఆ సీన్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. పెట్టమంటావా అని చిన్నగా అడుగుతాడు నందన్. ఆ మాటకు సౌమ్య తన కళ్ళను పెద్దవి చేసి, అమ్మో, ఈయన అన్నంత పని చేసినా చేస్తాడు అని అనుకుంటూ చిన్న ముక్కను కట్ చేసి నందన్ నోటికి అందిస్తుంది సౌమ్య. నందన్ కేకుతో పాటు సౌమ్య వేలిని కూడా కొరుకుతాడు. సౌమ్య నందన్ వైపు చురుగ్గా ఒక చూపు చూసింది. నందన్ చిన్నగా నవ్వుతూ, నీ లుక్స్ చాలా హాట్గా ఉన్నాయి బేబీ అని అంటూ చిన్న ముక్కను సౌమ్య నోట్లో పెట్టి లైట్గా క్రీమ్ని తన ముక్కుకు రాశాడు నందన్. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి అక్కడ ఉన్న అందరూ మురిసిపోతున్నారు. ఆ వీడియోను చూస్తున్న శారద, జగన్నాథరావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వీళ్ళ పెళ్లి జరిగే 2 గంటల ముందు వరకు ఒకరికి ఒకరు పరిచయం కూడా లేని వీళ్ళ మధ్య పెళ్లి కాగానే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది శారద. జగన్నాథం చిన్నగా నవ్వుతూ, పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేనే, పరిచయం లేని 2 మనసులను 2 తనువులను ఒకటి చేస్తుంది పెళ్లి. ఆ 3 ముళ్ళ బంధంతో ఈ 2 జంటలు ఎంత దగ్గరయ్యారో చూడు, ఈ 2 జంటల మధ్య ఎంత ప్రేమ ఉందో చూడు అని అనుకుంటాడు జగన్నాథం. ఈ 2 జంటలు 100 ఏళ్లు కలిసి జీవించాలని మనసారా ఆశీర్వదిస్తాడు జగన్నాథరావు. వాళ్ళ ఆనందాన్ని చూడలేక ఆ వీడియో కాల్ని కట్ చేస్తుంది శారద. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.